కవర్ చేయడానికి మళ్ళీ ఈ నేరేటివ్ లోకి దిగిపోయారు. డబ్బులు లేవు జగన్ దగ్గర, వాళ్ళ కాంట్రాక్టర్లు అందరికి డబ్బులు ఇచ్చేసుకున్నాడు, అందుకని డబ్బులు లేక. కానీ మరి బిగిన్ చేయగానే డబ్బులు ఇచ్చేసారే, కాబట్టి అక్కడ నేరేషన్ అబద్ధమైన. ఈ వాలంటీర్ వ్యవస్థ వద్దని చెప్దామంటేనేమో జనం ఒప్పుకోవట్ల. వాళ్ళు వైసీపీ కార్యకర్తలు అయితే మాకేంటి అంటున్నారు. ఎందుకని? ఇంతకుముందు నువ్వు జన్మభూమి వాళ్ళని పెట్టినప్పుడు, ఇప్పుడు వైసీపీ నువ్వు జన్మభూమి కమిటీ పెట్టినప్పుడు నాకు ఇవ్వాల డబ్బులు. ఇప్పుడు వైసీపీ కార్యకర్త అయి ఉండొచ్చు వాలంటీర్, నాకు డబ్బులు ఇస్తున్నాడు, నా డబ్బులు నాకు వస్తున్నాయి, ఏంది నాకు ప్రాబ్లం? తెలుగుదేశం వాడికి వచ్చినాయి, జనసేన వాడికి వచ్చినాయి, బీజేపీ వాడికి వచ్చినాయి, ఈ పార్టీ వాడికి రాలేదు అని ఎవరికన్నా ఉంది? అసలు నథింగ్ కదా. వాడు ఓటేపిస్తాడు. అక్కడ వీళ్ళు రాంగ్ స్టెప్ ఏంటంటే, అందుకోసం వాలంటీర్ వ్యవస్థను ఆపడం వల్ల పెద్ద మైనస్ ఏమవుతుందంటే, అంటే మోడీ కంటే వాలంటీర్ గొప్పోడా, పవన్ కళ్యాణ్ కంటే వాలంటీర్ గొప్పోడా, చంద్రబాబు కంటే వాలంటీర్ గొప్పోడా? వాళ్ళందరినీ చూసి ఓటేయాలా, వాలంటీర్ని చూసి ఓటేయాలా? వాలంటీర్ అని రౌడీ కాదు కదా, లేకపోతే లోపల పోలింగ్ బూత్ లో నుంచి దగ్గరుండి ఏమైనా చూస్తారా ఏంటి ఓట్లు? అతను చెబితే స్పందిస్తున్నారంటే ఎప్పుడు చెప్తే స్పందిస్తారు? అతను మంచి చేస్తేనే కదా. అతను మంచి చేశాడంటే జగన్ మంచి చేసినట్టే కదా, జగన్ మంచిని వాళ్ళు తీసుకెళ్ళినట్టే కదా. మరి ఇంకప్పుడు నువ్వు చేయలేదన్నది నువ్వు ఒప్పుకుంటున్నట్టేగా. ఈ లాజికల్ పాయింట్ మిస్ అవుతున్నారు అక్కడ. తెలియకుండా ఒక మేలు చేశారా జగన్మోహన్ రెడ్డి గారికి? అంటే అలా జరుగుద్దని ఊహించలేదా చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంలో? వీళ్ళు అనుకున్న భావోద్వేగం ఈ ఎన్నికలలో సంక్షేమ పథకాలతో వర్కౌట్ కావట్లేదు అని గ్రహించాక వివేకానంద రెడ్డి ఇష్యూ తీసుకుని వచ్చారు. అది ఆశించినంత భావోద్వేగం ఎక్కట్లా. అయితే గీతే ఆ పులివెందుల కడపలో మాత్రమే పెద్ద చర్చ అవుతుంది. మిగతా చోట్ల తిట్టుకునేవాడు తిట్టుకుంటాడు, పొగుడుకునేవాడు పొగుడుకుంటాడు, అది నడుస్తూ ఉంటుంది. మిగతా చోట్లకి ఏదో ఒక ఎమోషన్ కావాలనుకున్నారు. వాలంటీర్లను తీయడం ఎమోషన్ అని వీళ్ళు ఫీల్ అయ్యారు. వాలంటీర్ తీయడం నిజంగానే ఎమోషన్ అయింది, కాకపోతే రివర్స్ అయింది. ఈ 2 నెలలు తీయడం వల్ల వాలంటీర్ అవసరం ఏంటి అనేది ప్రజలకు అర్థమైంది. అది తీయకుండా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అలా చేసి ఉండేవారు కాదు. వాలంటీర్ తో లేకపోతే ఇలా ఉంటుంది మీ పరిస్థితి ఆయన కూడా చెప్పే అవకాశం ఉండేది. అవకాశం వీళ్ళు ఇచ్చారు, అనుకోకుండా వచ్చింది. అదే వీళ్ళు ఏంటంటే బేసిక్ సమస్య, వాలంటీర్ వ్యవస్థకు ప్రత్యామ్నాయం ఏంటో చెప్పలేకపోయారు. అది అవును. ఇదే చంద్రబాబు నాయుడు కనుక వాలంటీర్ వ్యవస్థ తెచ్చుంటే ఒక 10 మంది PhD హోల్డర్స్ వచ్చి ఉండేవాళ్ళు ఇప్పటికి దాని మీద రీసెర్చ్. చంద్రబాబు గారికి దైవాంజ సంబు